నా పేరు కురవపల్లయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరి జల హక్కులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించడం ఇది దుర్మార్గం. తెలంగాణ రాష్ట్రానికి ముప్పు. తెలంగాణ రాష్ట్ర వాటను కోల్పోతున్న సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పల్లెత్తు మాట అనకపోవడం ఇది దుర్మార్గమైన వ్యవస్థకి నిదర్శనంగా మారబోతుంది. అంటే మన యొక్క వాటర్కి సంబంధించి ఇవాళ ఆర్డిఎస్ ప్రాజెక్టులో మరి ఏపీ ప్రభుత్వము గుట్టుగా గుండ్రేవుల ప్రాజెక్టుని నిర్మించాలని దాన్ని తాకట్టు పెట్టడము చాలా దుర్మార్గం. మరి దానికి వంతు వాడడం రేవంత్ రెడ్డి సర్కార్ ఇది ముమ్మాటికి కుట్రపూరితమే. అంటే తన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మరి తుంగభద్ర నదిలో రావాల్సినటువంటి వాటను మనం కోల్పోతున్న పరిస్థితుల్లో కూడా ఇవాళ దానికి పల్లెత్తి మాట అనకపోవడం, గుట్టు సప్పుడుగా ఎన్ఓసీలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగానే ఇవాళ ఏపీ ప్రభుత్వం తుంగభద్ర పైన ఆర్డిఎస్ కింద ఉన్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టు పైన మళ్ళొక ప్రాజెక్టుని నిర్మించడానికి, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించడానికి కుట్రలు చేస్తూ ఉన్నది. మరి సుంకేశ్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో గుండ్రేవుల రిజర్వాయర్ని నిర్మించడానికి అక్కడున్న ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దాదాపు 5,400 కోట్ల బడ్జెట్తో పరిపాలన అనుమతులు తీసుకొని దానికి పావులు కదుపుతూ ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన మరి ఏమి అనకపోవడము సిగ్గుచేటు, దుర్మార్గం. తక్షణమే ఆ గుండ్రేవుల రిజర్వాయర్ వలన తెలంగాణ రాష్ట్రానికి ముప్పు వాటిల్లుతూ ఉన్నది. దాదాపు 6 గ్రామాలు ముప్పులో మునుగుతాయి. అదేవిధంగా 1000 ఎకరాలు మరి అటవీ భూమి ముప్పుకు గురవుతుంది. అదేవిధంగా 2000 ఎకరాలు రైతుల పొలాలు ముప్పుకు గురయ్యే పరిస్థితి ఉన్నది. మరి దాని ద్వారా వాళ్ళు 20 టీఎంసీల నీటిని తరలించాలనే ఒక కుట్రపూరితంగా మరి ఆ గుండ్రేవుల రిజర్వాయర్ని కట్టడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దానికి డిపిఆర్ కూడా సిద్ధం చేసినారు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు. మరి దాన్ని మరి ఇంత తెలిసి కూడా మరి దానిపైన ఏమనకుండా ఉండడం అంటే దేనికి సంకేతము? ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడున్న టీడీపీ ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణగా చెల్లించుకునే పరిస్థితి ఉన్నది. ఒకవేళ గుండ్రేవుల రిజర్వాయర్ కూడా నిర్మాణం పూర్తయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అలంపూర్ నియోజకవర్గము ముంపు గురై నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి 6 గ్రామాలు ఏవైతే పెద్దన్నవాడ, చిన్నదన్వాడ, కేశవరము, పులికల్లు, కుట్కనూరు, ఇవన్నీ కిసాన్ నగరు, మరి ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. మన గ్రామాలను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. దీన్ని తక్షణమే అడ్డుకోవాలి. గతంలో కూడా 2019లో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ ప్రాజెక్టు మరి తెర మీదకి వచ్చినప్పుడు కూడా అప్పుడు కేసీఆర్ గారు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టుని నిర్మించబోమని కూడా కరక్కండిగా చెప్పడం ఆ రోజు కేఆర్ఎంబీకి కానీ, సిడబ్ల్యూసీకి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలపడం జరిగింది. ఒకవేళ మీరు మొండిగా వ్యవహరిస్తే అలంపూర్ దగ్గర కూడా బరాజును రిజర్వాయర్ నిర్మిస్తామని ఆ రోజు కేసీఆర్ గారు కరక్కండిగా చెప్పడం వల్ల ఆ ప్రాజెక్టు వెనుకపోయింది. మళ్ళీ ఇప్పుడు శిశువుడు వచ్చినాడు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు? చంద్రబాబు నాయుడు శిశుడు రేవంత్ రెడ్డి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి కొమ్ము కాస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వేచ్ఛగా మళ్ళీ గుండ్రేవుల రిజర్వాయర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మరి చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి హక్కును కోల్పోతున్నాము, చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పైన కర్ణాటక ప్రభుత్వం రిజర్వాయర్లు కట్టుకుంటూ ఉంది. దానిపైన కూడా ఏమనకుండా నిన్న తుంగభద్ర డ్యామ్ గేట్లను ప్రారంభించడానికి పోయిన సందర్భం కూడా ఏ ఒక్క విషయం పైన మాట్లాడకపోవడం, గుండ్రేవుల రిజర్వాయర్ని కూడా అక్కడ ప్రస్తావించకపోవడం, మరి ఈ రకంగా అన్ని రకాలుగా ఇవాళ తుంగభద్ర నది పైన ఉన్నటువంటి మరి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అక్కడ కర్ణాటక ప్రభుత్వం జలదోపిడికి పాల్పడుతూ ఉంది, ఇక్కడ ఏపీ ప్రభుత్వం జలదోపిడికి పాల్పడుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను తాకట్టు పెడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇది ముమ్మాటికి కుట్రపూరితమే. ఇది తెలంగాణకు చేసేటువంటి పెద్ద తీరని ద్రోహంగా భావిస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా మరి పోరాటానికి సిద్ధమవుతుంది. ప్రజలను అప్రమత్తం చేస్తాం, ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. తక్షణమే ఆ గుండ్రేవుల రిజర్వాయర్ యొక్క ఆలోచన విధానాన్ని ఏపీ ప్రభుత్వం మానుకోవాలి. అదేవిధంగా కర్ణాటక చేస్తున్నటువంటి జలదోపిని కూడా మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.